షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కూతురు, అన్న వదిలిన బాణం. ఇది గతం. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకొని గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పాదాల మీద నడుస్తూ 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. చాలా బాగుంది. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పింది. పర్వాలేదు, కొంచెం కాంపిటీషన్ ఇస్తుంది, కొన్ని సీట్లు అట్లీస్ట్ ఓట్ షేర్ తెచ్చుకుంటుంది అని అనుకున్నాం. కానీ ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చేసరికి అటువైపు మొగ్గులు చూపింది. తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. ఎందుకు అని అడగ్గా టైం తక్కువ ఉంది, కేసీఆర్ ఓట్లు చేల్చాలనే ప్రతిపాదనతో నేను వచ్చాను. ఇప్పుడు కానీ నేను ఎలక్షన్లో పోటీ చేశానంటే మళ్ళీ కేసీఆర్ పవర్లోకి వస్తాడు, కాంగ్రెస్ రాదు అని తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చుకుంది. ఓకే, ఫైన్. సో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, పాపం నెక్స్ట్ టైం మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్తో మిళితమైపోయి తెలంగాణలో మళ్ళీ ఒక మార్క్ చేసుకుంటారో ఏమో అనుకున్నారు. ఈ లోపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కనీసం పార్టీ చీఫ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ ఫంక్షన్కి షర్మిలాని పిలవలేదు. సరే, మర్చిపోయారు అందరూ. ఈ లోపల ఆంధ్రలో జరుగుతున్న కొత్త డెవలప్మెంట్స్కి, రాజకీయ డెవలప్మెంట్స్కి కాంగ్రెస్ షర్మిలాని వాడుకుందని చూసింది హైకమాండ్. ఇమ్మీడియట్గా ఢిల్లీకి పిలిచి బ్రదర్ అనిల్ రాయబారాలు నడిపి షర్మిలాకి కాంగ్రెస్లో కీలకమైన పదవి ఇస్తానని ఆశ చూపారు. కండిషన్, షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి. సో అనుకున్నట్టుగానే నిన్న ఇడుపులపాయలో తన కొడుకు మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. నేను కూడా నా పార్టీని కాంగ్రెస్తో విలీనం చేసేస్తున్నాను, కాంగ్రెస్కే ఇంకా నా సేవలు అని. ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మా ఆంధ్ర మీద పడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా ఎంత వెటకారం అయిపోయిందా జనాలకి నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇష్టాసారంగా ఆంధ్రాలో పోటీ నించొని ఏం చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పిల్లలు ఇద్దరు, ఒకడు వైఎస్ఆర్సీపీ జగన్, ఒకడు షర్మిల. ఈవిడ కాంగ్రెస్, అతను తండ్రి పార్టీ. ఇప్పుడు జనాలు ఎవరికి ఓటు వేయాలి అంటే ఒక వాల్యూస్, ఒక ఎథిక్స్ లేవా? ఎలా పడితే అలాగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజకీయం చేసుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో ఎవరైనా ఆలోచించారా? జనాలకి మతిమరుపు చాలా ఎక్కువ అనుకుంటాను. 10 సంవత్సరాల క్రితం జరిగింది ఏంటో మర్చిపోయారు. సమైక్యాంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్లో మనం ఎంత లాస్ అయిపోయామో మనం ఎవరికైనా తెలుసా? ఎన్ని కంపెనీలు అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయాయో తెలుసా? అసలు మనకి ఎంత లాస్ వచ్చింది? ఇంచుమించు ఎస్టిమేషన్ ప్రకారం చెప్పుకుంటే 1,00,000 కోట్ల పైన లాస్ ఆంధ్రకి జరిగింది. సరే, కొత్త పార్టీ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ రూల్ చేశారు, వాళ్ళు ఏదో చేశారు, అమరావతి డెవలప్ చేస్తానని చెప్పారు, అనుకున్న డెవలప్మెంట్ లేదు. మళ్ళీ ప్రజలు ఒక్క ఛాన్స్ జగన్కి ఇచ్చారు, అతను ఏమి డెవలప్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు. ఇప్పుడు ఈవిడ మళ్ళీ కొత్త పార్టీ పెట్టింది. అసలు క్యాలిక్యులేషన్ లేని రాజకీయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే. అటుపక్క జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వాళ్ళు ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు. ఇటుపక్క జగన్ సోలోగా ఫైట్ చేసి అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమంతో గెలిచేద్దామని చూస్తున్నాడు. ఇటుపక్క తోక పార్టీలు కొత్తగా వచ్చిన షర్మిల కాంగ్రెస్ కలిసి వాళ్ళేం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు. అసలు ఆంధ్ర జనాలకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని కనీసం ఆలోచిస్తున్నారా? ప్లీజ్, ఈసారి కానీ కరెక్ట్గా ఆలోచించకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా బ్యాక్వర్డ్ అయిపోతుంది. చాలా అంటే చాలా. దయచేసి ఈసారి ఒక మంచి నాయకుడిని, విజ్ఞత గల నాయకుడిని ఎన్నుకొని మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నెంబర్ 1లో నిలపాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.